బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా అనంత్ రాధికల మ్యారేజ్ జరగబోతోంది. రాత్రి 9:30 ముంబై జియో వరల్డ్ సెంటర్లో అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధిక మర్చెంట్ల వివాహం జరగబోతోంది. కాసేపట్లో ఊరేగింపుగా జియో వరల్డ్ సెంటర్కు వధూవరులు రాబోతున్నారు. 10 రోజుల నుంచే అంబానీ ఇంట సంబరాలు అంబరానంటాయి. ముంబైకి తరలి వస్తున్నారు సినీ రాజకీయ పారిశ్రామికవేత్తలు. ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తారల కోలాహలం కనిపిస్తోంది. అనంత్ రాధికల పెళ్లికి న్యూయార్క్లో మహేష్ బాబు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ముంబైకి చేరుకున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. అనంత్ అలాగే రాధికల మ్యారేజ్కు అటెండ్ అయ్యే అతిథుల జాబితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దాంతోపాటు ఆ లిస్టులో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వాళ్లతో పాటు ఇటు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అలాగే సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్, వికీ కౌశల్, షాహిద్ కపూర్, ఆలియా భట్, రణబీర్ కపూర్లు కూడా అనంత్ రాధికల వివాహానికి హాజరవుతున్నారు. ఇక క్రీడా ప్రపంచం నుంచి డేవిడ్ బెక్హామ్, అలాగే కెప్టెన్ కూల్, మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ వివాహానికి హాజరై పెళ్లి వేడుకలో భాగం కాబోతున్నారు, సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఆ పూజా క్రతువులు కావచ్చు, పెళ్లికి సంబంధించి ముందు చేసే పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. గతంలో మనం చూసుకుంటే 16 రోజుల పెళ్లి సందడి మనకు కనిపించేది. అక్కడి నుంచి ఒక్క రోజుకి వచ్చేసిన సందర్భం తర్వాత ఈరోజు అంబానీ ఇంట ఆ పెళ్లి సందడికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అనంత్ రాధికల పెళ్లికి సంబంధించి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ విజువల్ లో మీరు చూడొచ్చు, మహేష్ బాబు ఒక న్యూ లుక్ లో అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటికే ముంబైకి చేరుకుంటున్నారు పలువురు తారలు. ఇటు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ తో పాటు మిగిలిన సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ ముంబై జియో వరల్డ్ సెంటర్ దగ్గర ఎటువంటి కోలాహలం ఉందో మీరు చూడొచ్చు. రాత్రి 9:30 పెళ్లి వేడుకలు. ఇన్ఫాక్ట్ ఆ క్రతువుకి సంబంధించి అక్కడికి తారల కోలాహలం చేరుకున్న తర్వాత అది ఇంకా రెట్టింపై అవకాశం ఉందనే చెప్పుకోవాలి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు, అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అంగరంగ వైభవంగా అనంత్ రాధికల మ్యారేజ్ జరగబోతోంది. రాత్రి 9:30 ముంబై జియో వరల్డ్ సెంటర్లో అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల రాధికా మర్చెంట్ల వివాహం జరగబోతోంది. కాసేపట్లో ఊరేగింపుగా రాబోతున్నారు వధూవరులు జియో వరల్డ్ సెంటర్ కు. 10 రోజుల నుంచే అంబానీ ఇంట సంబరాలు అంబరానంటాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాలీవుడ్, టాలీవుడ్, అలాగే హాలీవుడ్ తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన ప్రముఖులు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఇప్పటికీ పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పెళ్లి వేడుకలకు సంబంధించి పూజా క్రతువులు కావచ్చు, వేగవంతం అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూజా క్రతువులకు సంబంధించి, పెళ్లి వేడుకలకు సంబంధించిన విజువల్స్ అవి. ఇప్పటికీ ఇన్ఫాక్ట్ డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది, జనవరిలో ఎంగేజ్మెంట్ పార్టీ అయింది. డిసెంబర్లో ఎంగేజ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే అప్పుడు రాజస్థాన్లోని ఒక ఆలయంలో జరిగింది. డిసెంబర్ 29న అప్పుడు అంటే రాజస్థాన్లోని ఆలయంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఈ ఇరు కుటుంబాలు కూడా దాంతోపాటు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోని ఎంగేజ్మెంట్ సంబరం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు హాలీవుడ్ తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వ్యాపార దిగ్గజాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. వాళ్లతో పాటు మరికొంతమంది అక్కడికి చేరుకోబోతున్నారు. ఈరోజు రాత్రి 9:30 పెళ్లి వేడుక జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే డిసెంబర్లో ఎంగేజ్మెంట్ తర్వాత జనవరిలో ఎంగేజ్మెంట్ పార్టీ అయింది. జనవరి 18న ఎంగేజ్మెంట్ పార్టీ అయింది. రాధికా మర్చెంట్ కు మెహందీ వేడుక అప్పుడు నిర్వహించారు. ఆ తర్వాత రోజు గోల్ధన్ అంటే నిశ్చితార్థ వేడుకను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, అలాగే ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా హాజరైన పరిస్థితి. ఇక అక్కడి నుంచి ప్రీ వెడ్డింగ్ పార్టీ అయింది. మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహించారు ఈ వెడ్డింగ్ పార్టీ. ఈ కార్యక్రమానికి దాదాపు
1500 మందికి పైగా పాల్గొన్నారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి చేరుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 6 గంటలకు ముంబై చేరుకోబోతున్నారు ఆయన. ముంబై జియో కన్వెన్షన్ సెంటర్ కి ఆయన రీచ్ కాబోతున్నారు. అయితే ముంబై జియో కన్వెన్షన్ లో జరిగే వివాహానికి హాజరవుతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్లుండి కూడా ముంబైలోనే ఉండబోతున్నారు ఆయన. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వివిధ క్రీడా రంగాలకు చెందిన వాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్. దీంతో ముంబై ఒక్కసారిగా సందడి వాతావరణం, సినీ తారలు కావచ్చు, ప్రముఖుల సెలబ్రిటీల రాకతో కోలాహలంగా మారింది. ముఖ్యంగా జియో వరల్డ్ సెంటర్ ఆ ప్రాంగణం కూడా పూర్తిగా కోలాహలంగా మారింది. ఇన్ఫాక్ట్ దాదాపు 6:30-7 ఆ ప్రాంతంలో ఒక విధంగా చెప్పాలంటే ముంబై ఎయిర్పోర్ట్ తారలతో కిక్కిరిసిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో తారలు దిగబోతున్నారు. తారలతో పాటు అంటే సెలబ్రిటీలతో పాటు అంటే సెలబ్రిటీలు ప్రముఖులకి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడ రీచ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోలాహలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని చూడడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి సాధారణ ప్రజలు కూడా చేరుకుంటారు. కానీ ఇంట్రెస్టింగ్ గా మార్చి నుంచి దాదాపుగా ప్రతి నెల అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ డిసెంబర్లో ఎంగేజ్మెంట్ పార్టీ అయింది. డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది. జనవరిలో ఎంగేజ్మెంట్ పార్టీ చేసుకున్న సందర్భం. ఇక మార్చికి వచ్చినప్పుడు ప్రీ వెడ్డింగ్ పార్టీ జరుపుకున్నారు. ఐ థింక్ ఏప్రిల్లో కాస్త గ్యాప్, అంటే ఏ ఈవెంట్ లేదనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇక్కడ మేకి రాబోతుకి మేలో ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. దాని తర్వాత మార్చిలో ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. మేలో యూరోపియన్ క్రూయిజ్ పార్టీ జరిగింది. ఇక మే తర్వాత జూన్ లేదు అండ్ జూలై